హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గవ్యస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అండి. హాయ్ గమ్య, హాయ్ గమ్య, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు గమ్య. హాయ్ గమ్య, మునిగిపోయింది అసలు. గమ్య గుడ్ గర్ల్, తను రాస్తుంది. ఇక్కడ గవ్య అండ్ జాను ఇద్దరు వీళ్ళు మొబైల్ చూస్తున్నారు. అసలు ఓ మై గాడ్, ఇద్దరు బ్యాడ్ గర్ల్స్ మీరు ఇద్దరు కదా. మొబైల్ చూస్తున్నారు మీరు ఇద్దరు బ్యాడ్ గర్ల్స్. షీఈస్ గుడ్ గర్ల్, షీఈస్ రైటింగ్ సంథింగ్. ఓకే, రైట్ వెల్ గీత, రైట్ వెల్ గమ్య, సూపర్. గవ్య అండ్ గమ్య ఇక్కడ చూడండి. హాయ్, మా ఇంట్లో హడావిడి. గమ్య అక్కడ కూర్చో. జాను రెడీ అవుతారా లేదా? ఇద్దరు త్వరగా టెంపుల్కి వెళ్దాం, ఓకేనా? గవ్య వస్తావా రావా? వస్తావు కాదు, వస్తాను, ఓకేనా? గమ్య ఇక్కడ చూడు. గమ్య హాయ్, వస్తావా రావా? గమ్య వస్తావా? రెడీ అయ్యావా? నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేద్దామని మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి. అంటే మా మేనమామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడ మా కజిన్స్ అందరూ చాలామంది ఉంటారు. సో అందువలన అందరితో చాలా బాగుంటుందని చెప్పేసి వచ్చానండి. బట్ సెలబ్రేషన్స్కి ఏదైనా చాలా ఎక్కువ మంది ఉంటేనే బాగుంటుంది కదా. అందుకని ఇక్కడ మామయ్య వాళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నానండి. అక్క అంతా రెడీ చేసేసింది. ఇక్కడ నేను పూలు పెట్టి జస్ట్ దీపం వెలిగించి పూజనైతే చేశాను. నేను మా పిల్లలు అందరం పూజ చేసుకున్నాం. అంటే సండే మార్నింగే పూజ చేసుకుంటే ఇంకా ఈవినింగ్ మనం నైట్కి నాన్ వెజ్ చేయడం, కేక్ కట్ చేయడం చేస్తాం కదండి. సో అందుకని పూజనైతే మార్నింగే చేసేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు కూడా పూజ చేస్తున్నారు. మా పిల్లలకి అదేంటో పూజ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నపిల్లలకైతే అసలు అగరబత్తిని ఇలా తిప్పడమే చాలా ఇంట్రెస్ట్ కదండి. సో మా పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ అండి. అండ్ మా గవ్య ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా టెంపుల్ కనిపించినా, దేవుడు కనిపించినా చెయ్యి ఎత్తి మొక్కుతూ ఉంటుంది. అదేంటో తనకి ఇంత భక్తి ఉందా అనిపిస్తుంది నాకైతే. బట్ చాలా ఇష్టం అండి దేవుడు అంటే తనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామ కూతురు కూడా, తను కూడా పూజ చేస్తుంది చక్కగా. గణేష, గణేష పిలుస్తున్నారా నిన్ను? ఏ గణేష? అక్కడున్న గణేష. ఎక్కడున్నారు? అక్కడున్నారు పైన. దేవుడు గణేశనా? నిన్ను పిలుస్తున్నారా? ఏమని పిలుస్తున్నారు? ఆడుకుందాం రా అని పిలుస్తున్నారా? చెప్పు. ఓకే ఓకే ఓకే. గణేష్ ఏమని పిలుస్తున్నారు నిన్ను? నీట్గా మాట్లాడాలి, నీట్గా మాట్లాడు. ఇక్కడ చూడు. హాయ్, అందరం ఎక్కడికి వెళ్తున్నాం? టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి గవ్య, అందరు హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. వెనక సిస్టర్ వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు చిను? టెంపుల్కి. చెప్పు. అమ్మ ఎత్తుకునింది కదా నిన్ను, చెప్పరా? ఇక్కడ చూపించు, ఫేస్ చూపించు. సో ఇప్పుడు టైం 4 అవుతుందండి. ఇక్కడ నియర్ బై మామ వాళ్ళ ఇంటికి దగ్గరలో టెంపుల్ ఉందండి, ఆంజనేయ స్వామి టెంపుల్. సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, అందుకే వచ్చాము. చూడండి చాలా పెద్ద ఆంజనేయ ఉంటారండి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషలీ సాటర్డే చాలా క్రౌడ్ ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామి కదండి, అందుకని ఈరోజు సండే కదా అంత క్రౌడ్ అయితే లేదు. బట్ ఇక్కడ నియర్ బై ఉంది మామ వాళ్ళ ఇంటికి, వాకబుల్ డిస్టెన్స్. అందుకని ఇలా వచ్చాము టెంపుల్కి అయితే. చూడండి ఎంత పెద్ద ఆంజనేయ కదా. హైట్ వచ్చి మనకి 30 to 35 feet ఉంటుందండి ఆంజనేయ, అంత పెద్ద హైట్. బట్ చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఒక 1 or 2 times అయితే మనం డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. ఎక్కడైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే డెఫినెట్గా ఒకసారి టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని ఒక 5 to 10 minutes అయితే అలా కూర్చొని బయట ఫొటోస్ తీసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోయామండి. బయట చూడండి చాలా బాగుంది కదా వ్యూ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఫొటోస్ తీయని అడుగుతున్నారు, అందుకే ఇక్కడ నిలబెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నాను. ఇక్కడ టెంపుల్ చూసుకొని నెక్స్ట్ మేము క్లే ఆర్ట్కి అయితే వెళ్తున్నామండి. చూడండి క్లే ఆర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది కూడా మాకు నియర్ బై ఉంటుందండి. సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, ఒక్కసారి చూద్దాం రా అని అక్క చెప్పింది. సో అందుకని ఇక్కడికైతే వచ్చామండి. బట్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే రియలీ నాకైతే ప్రతి ఐటమ్ చాలా ఇష్టమైపోయిందండి. అంత బాగున్నాయి ఇక్కడ.
ప్రతి ఐటమ్ ఇక్కడ మనకి మట్టితో చేసినదే అండి. ఒక అనిమల్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, అలాగే ఇంట్లో ఏదైనా షోకి మనకి పెట్టుకోవడానికి, అలాగే పాట్స్ కానివ్వండి, కుక్వేర్స్ కానివ్వండి, చాలా వెరైటీస్ ఉన్నాయండి. కప్స్, మగ్స్, అలాగే దేవుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. బట్ ఇక్కడ వీడియో అయితే మా మామ కూతురు అయితే షూట్ చేసేసింది. నేను ఇంకా అసలు వెరైటీస్ ఏమేమి ఉన్నాయని అన్నీ ఒకసారి చూద్దాం అనే లోపలే తను ఇలా అన్నీ మొత్తం వీడియో షూట్ చేసేసింది. అందుకని ఇలా ఫాస్ట్గా అయితే తను తీసింది. బట్ పర్లేదు, చాలా బాగానే తీసింది. సో అందుకనే నేనైతే ఈ వీడియోని అయితే యాడ్ చేశాను. బట్ చూడండి, చాలా చాలా బాగున్నాయి కదా. సో నాకైతే చాలా ఇష్టమైపోయాయి. వినాయకుడు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి. అలాగే మగ్స్ చూడండి, ఇక్కడ మనకి టీ తాగడానికి, అలాగే వాటర్ తాగడానికి గ్లాసెస్, టీ కప్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా. కొన్ని ఐటమ్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో అన్నీ మనం చూసిన ప్రతి ఐటమ్ మనం కొనలేం కదండి. సో అందుకని నాకు ఏం కావాలో అవి మాత్రమే నేను తీసుకున్నాను. బట్ ఒకసారి చూద్దామని వెళ్ళాను, బట్ చాలా ఇష్టమైపోయాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ అండి. అలా అని మరీ తక్కువ లేదు, మరీ ఎక్కువ లేదు, పర్లేదు, మనం కొనవచ్చు. బట్ అక్కడ చూసిన తర్వాత ఈ ఐటెంకి ఇంత రేట్ మనం పెట్టగలమా లేదా, వర్తా కాదా అని మనం చెక్ చేసుకొని ఐటెంని అయితే కొనవచ్చండి. బట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఆ క్వాలిటీని చూసి నేనైతే కొన్నానండి. బట్ నేను ఏం కొన్నాను ఏంటి అనేది మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. అలాగే సీజన్ కూడా ఎలా చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఇవి కూడా చాలా షో ఐటమ్స్ చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి, వాళ్ళకి ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే ఫోన్ నెంబర్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, మీరు బెంగళూరులో ఉండి మీకు నచ్చి ఏదైనా కొనాలనిపిస్తే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇంటికి వెళ్ళే దారిలో ఇంకొక టెంపుల్ ఉంటే ఇంకా చాలా టైం ఉంది కదా, ఈ టెంపుల్కి వెళ్ళి ఇంటికి వెళ్దామని చెప్పింది అక్క. సో అందుకని ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. ಸ್ವಲ್ಪ ಗಮ್ಯ ನೀನು హాయ్ గమ్య, గవ్య అందరూ హాయ్ చెప్పండి. హాయ్. సో ఇంతేనండి ఈరోజు బ్లాగ్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ బ్లాగ్ రేపు అప్లోడ్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.